ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి వారు నడిపించబడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుడు ఏదైతే వారికి అనుగ్రహించాలని ఆశపడ్డాడో ఆ దేశానికి వారు వెళ్తున్నప్పుడు వారు నడిపించే నాయకుడైన మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. రేపేంటి అనే ప్రశ్న వారి జీవితంలో మొదలవుతుంది. మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, మమ్మల్ని ఎవరు గమ్యస్థానానికి చేరుస్తారు, మా భారాన్ని ఎవరు మోస్తారనే ఆలోచనలు వారి జీవితంలో ఉత్పన్నమవడం మనకు కనబడుతూ ఉంటుంది. నిరాశతో దిగులుతో వారు నడిపించే నాయకుడైన మోషే చనిపోయిన విషయం వారికి గుర్తొస్తున్నప్పుడు వారి జీవితాలు, వారి హృదయాలు వేదనతో నిండిపోవడం మనకు కనబడుతూ ఉంది. మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతా నిరుత్సాహంలో కూరుకుపోయారు. వారికి ఏం చేయాలో తెలియటం లేదు, ఎటు వెళ్ళాలో ఆలోచన రావటం లేదు, ఏం చేయాలో తెలియని సందిగ్ధత పరిస్థితుల మధ్య వారి జీవితాలు ఉండిపోయినాయి. మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఎలాగైతే ఇశ్రాయేలు నడిపించే మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ నిరాశలోకి వెళ్ళిపోయారో, ఏం చేయాలో తెలియని పరిస్థితులకు వారు వెళ్ళిపోయారో, మన జీవితంలో కూడా కుటుంబాన్ని నడిపించే నాయకుడు ఒకవేళ చనిపోయినట్లయితే, దేవుని యొద్దకు కొనుక్కోబడినట్లయితే మన జీవితంలో కూడా రకరకాల ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. నా జీవితాన్ని నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, నా బిడ్డల్ని నేను ఎలా చదివించుకోవాలి, నా యొక్క గృహాన్ని నేను ఎలా చక్కబెట్టుకోవాలి, ఎలాగ ఈ లోకంలో ధైర్యంగా నేను జీవించాలనే రకరకాల ప్రశ్నలు మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుడు వారిని దర్శించి, ఇదిగో మోషే తర్వాత యెహోషువను దేవుడు ఏర్పరచుకుని యెహోషువకు సెలవిస్తున్న ఆదరణకరమైన మాట ఏంటి తెలుసా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, నిన్ను విడువను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. ఇదిగో నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు కూడా నేను తోడుగా ఉంటానే. ఎప్పుడైతే ఆ ఆదరణ వాక్కు యెహోషువను బలపరిచిందో మరలా వారి ప్రయాణాన్ని ముందుకు సాగించారు. ఆ ఆదరణ వాక్కును చేత పట్టుకుని దేవుని మీద విశ్వాసంతో మరలా ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణాన్ని సాగించినప్పుడు వారు వాగ్దాన భూమికి చేరుకోగలిగారు. ఈరోజు నా జీవితంలో దేని కోల్పోయి మనం చింతిస్తున్నామో, ఏ యొక్క ఆధారాన్ని కోల్పోయి, సహాయం చేసే సహాయకర్తను కోల్పోయి, కుటుంబాన్ని నడిపించే వ్యక్తులను కోల్పోయి మన జీవితంలో నిరాశలో కూరుకుపోయామో, ఈరోజు నీకు నాకు శుభవార్త ఏంటిది అంటే, ఇదిగో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. ఆ ఆదరణ వాక్కు ఇశ్రాయేలు ప్రజలను బలపరిచింది. ఆ ఆదరణ వాక్కు ఆగిపోయిన ప్రయాణాన్ని మరలా కొనసాగించింది. ఆ ఆదరణ వాక్కు వారి జీవితంలో ఎక్కడైతే నిలిచిపోయారో ఆ స్థితిలో మరలా దేవుని వైపు తిరగడానికి ధైర్యాన్ని ఇచ్చింది.